నమస్తే. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారికి విచారణకు పిలిచారు. సో కేసీఆర్ గారు విచారణ కూడా హాజరైన పరిస్థితి. సో మాట్లాడదు దీని అంతపైన మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకురాలు సో దాసరి ఉషా గారు ఉన్నారు. సో చెప్పండి మేడం, ఎట్లా చూడవచ్చు అంటే కేసీఆర్ గారిని అంటే మాజీ ముఖ్యమంత్రి సో అతను కాళేశ్వరం మానస పుత్రిక అనే అతన్ని కూడా సో ఇట్లా విచారణకు పిలవడం కావచ్చు, విచారణకు హాజరవడం కావచ్చు, తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకుంటారు అంటే ఏం చెప్తారు? అసలు ఇది కేవలం ఒక కాంగ్రెస్ కుట్రపూరితం తోటి చేసినటువంటి పొలిటికల్ వెండేటానే. అసలు దీంట్లో అసలు దాంట్లో ఎంత వాస్తవం ఉంది, అవాస్తవం ఉంది, మనకి జస్ట్ ఒక అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఒక మెతుకు చూస్తే ఎట్లా తెలుస్తుందో అట్లా కేవలం కేసీఆర్ గారు మాత్రమే ఎందుకు ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు అంటే కేసీఆర్ గారు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూడా కట్టడం జరిగిందా, ఆయననే తవ్వడం జరిగిందా, ఆయననే ఇటుకలు పేర్చడం జరిగిందా, ఆయననే సిమెంట్ కొట్టడం జరిగిందా, నీళ్లు పోయడం జరిగిందా, ఇవన్నీ ఆయననే చేసిండా? అంటే డిజైనర్లు లేరు, ఆర్కిటెక్చర్లు లేరు, దానికి కావాల్సినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అస్సలుకే లేరు, కాంట్రాక్టర్లు లేరు, వాళ్ళు ఎవ్వరూ లేకుండా కేవలం కేసీఆర్ గారిని మాత్రమే పిలిచిల్లు విచారణకి అని అంటే ఆలోచించండి ఎంత కుట్రపూరితమైన విచారణ జరుగుతుంది. ఇంజనీర్లు అందరూ కూడా కేసీఆర్ చెప్పినట్టే విన్నారు. సో కేసీఆర్ చెప్పినట్టే చేశారు. సో కేసీఆర్ ఎక్కడ పెట్టినా అక్కడ పెట్టారు అని చెప్పి ఇంటర్వ్యూస్ లలో అక్కడికి స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి అన్న, ఒక ఇల్లు కట్టుకోవడానికే అసలు ఎక్కడ ఏ పిల్లర్ ఎక్కడ ఉండాలి అని చెప్పి, ఎక్కడ విండోస్ ఉండాలి, ఎక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉండాలి, ఎక్కడ మెట్లు ఉండాలి, ఇవన్నీ ఆర్కిటెక్చర్లు ఇంజనీర్లు లేకుండానే కట్టేయగలుగుతారు ఎవరైనా? దానికోసం ఎంత లోతైన ఇన్వెస్టిగేషన్లు చేయాలి, ఎంత లోతైన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి, అసలు క్యాల్కులేషన్ ఎట్లా చేయాలి? అసలు నేను ఒక ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ చదువుకున్నా. బీటెక్ చదివిన దాన్నే ఇది నా ఫీల్డ్ కాదు, ఖచ్చితంగా ఒక సివిల్ ఇంజనీర్, నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తిని, సివిల్ ఇంజనీర్ కావాలి అని చెప్తే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఈ జ్ఞానం కూడా అడిగేటోళ్ళకి లేదా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే కేసీఆర్ గారు మాత్రమే అన్ని చేసుకుంటా, డిజైన్ చేసుకుంటా, అసలు అట్లా చేస్తే కూడా సరే చేసిండే అని అనుకోండి, చేస్తే అసలు ఎన్ని సంవత్సరాలు పట్టాలి కేవలం డిజైన్ ఇయ్యడానికి? కానీ ఎంతో తక్కువ సమయంలో మనకు 10 సంవత్సరాల లోపే వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చింది అని అంటే ఎంతమంది మేధామదనం చేస్తే ఈ ప్రాజెక్ట్ బయటకు వచ్చింది. మరి నేడు కూడా కాళేశ్వరం కృంగింది అని అంటే, మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అని అంటే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అదొక్కటే కాదు కదా, మరి ఎన్నో రంగనాయక స్వామి, అదే విధంగా కొండపోచమ్మ సాగర్, అదే విధంగా సుందిల్లా, అన్నారం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వర్క్ అవుతున్నాయి కదా. నేడు వర్షం వస్తుంది, మళ్ళీ దాన్ని లిఫ్ట్ ఇరిగేట్ చేసుకుంటున్నారు, ఇరిగేషన్ లిఫ్ట్ చేసుకుంటూ మళ్ళీ నేడు లక్షల ఎకరాలకి నీళ్లు వాడుతున్నాయి అంటే ఇట్ ఈస్ వర్కింగ్ రైట్ నౌ. సో వర్కింగ్ అయిన దానికి విచారణ అనేది ఎక్కడ జరగాలి? మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తెస్తా అంటున్నారు, ఇప్పటి వరకు కూడా ఎందుకు తేవట్లేదు? ఎందుకు దాంట్లో ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళ హస్తం ఉందా ఏంటి? ఎందుకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇంకా బయటకు రావట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఎందుకు రిపేర్లు ఇంకా జరగట్లేవు? ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ అంబులెన్స్ ని పిలుస్తాం కానీ పోలీస్ ఆఫీసర్ ని పిలిచి ఇన్వెస్టిగేషన్ తర్వాత అంబులెన్స్ వస్తుంది అని అంటే ఉన్న ప్రాణం పోతుంది. మరి మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్ కూడా ఫస్ట్ అక్కడ రిపేర్ వర్క్స్ చేయాలి. రిపేర్ వర్క్స్ చేసిన తర్వాత అక్కడ మనం టార్గెట్ చేయాల్సింది కేసీఆర్ సార్ ని కాదు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు చూసినా కేసీఆర్ సార్ మీదనే ఉంటుంది కానీ వాళ్ళు టార్గెట్ చేయాల్సిన ఆడియన్స్, వాళ్ళు టార్గెట్ చేయాల్సింది రైతన్నల సంక్షేమం. అది మాత్రం టార్గెట్ ఫోకస్ లో లేదు. మరి ఈ విధంగా పాలిస్తున్నారు కాబట్టే నేడు ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా మా గల్లీకి రమ్మనండి, మేము చెప్తాం వాళ్ళకి అని చెప్పేసి నిజమైన తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేయాలో మేము నేర్పిస్తామని చెప్పి. దేశ ప్రధానమంత్రి కూడా చాలా సందర్భాలు ఇప్పుడు సో కాళేశ్వరం అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లా మారింది. కంప్లీట్ కూడా కమిషన్లు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ కుటుంబం బాగుపడడానికి అంతా జరిగింది అని చెప్పేసి కూడా ఇటు నరేంద్ర మోదీ గారు కూడా చాలా సందర్భాలు చెప్పి, నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇలా బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. లాఫెబుల్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏమన్నా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రియా లేకపోతే ఆయన ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మంత్రియా? కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అసలు బీజేపీ చేతుల్లో ఇన్ఫార్మల్ గా ఓపెన్ సీక్రెట్ మనకి ఏం తెలుసు, ఆయన చేతుల్లోనే ఈడీ సిఐడి నడుస్తున్నాయి, సిబిఐ ఎంక్వైరీలు అన్ని నడుస్తున్నాయి అని. ఈడీ సిబిఐ చేతుల్లోకి తీసుకున్న వాళ్ళు వాళ్ళకి నిమిషాల్లో పని అందరి మీద విచారణ చేయడం. మరి ఎందుకు విచారణ చేయలే? వాళ్ళే కదా అధికారంలో ఉన్నది గత 10 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి ఎందుకు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు విచారణ చేయలేకపోయారు? ఎందుకు ఆపలేకపోయారు? ఎందుకంటే దీనికి ప్రతి ఒక్కటి కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఎందుకు ఆపలేదు? జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఏది ఆపలేదు కదా. ఎందుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్? ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఉన్నాయి, ప్రాజెక్ట్ పర్మిషన్స్ ఉన్నాయి, డిపిఆర్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి పకడ్బందీగా ఉంది కాబట్టి నేడు ఈ బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎన్నో చెప్తూనే ఉంటారు, మరి వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే మాత్రం ఇట్లాంటివి ఉండవు.
వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే మాత్రం ఇట్లాంటివి ఉండవు. కవితక్క మీద లిక్కర్ స్కామ్ అని చెప్పి కేసు పెట్టిలు. 6 నెలలు ఒక ఆడబిడ్డని లోపల జైల్లో, తీహార్ జైల్లో, ఎంత ఘోరమైన జైలు అంటే అలాంటి జైల్లో మరి పెట్టడం జరిగింది. కానీ 6 నెలల తర్వాత సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, ఎలాంటి ఆధారాలు లేవు, రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఇమీడియట్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ బీజేపీ చేసేది మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుందామని అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. సూర్యకిరణాలని చేతులతో ఆపలేము, సేమ్ అట్లనే నిజాన్ని కూడా ఆపలేము. ఎన్నో రోజుల్లో మనకి ఈ విచారణ ఇట్లనే సాధితూనే ఉంటారు, అది కూడా మనకు తెలిసిందే. సో తెలంగాణ ప్రజలందరికీ కూడా బాపు బాపు కేసీఆర్ బాపు గుండెల్లో ఉండే వ్యక్తి కాబట్టి మీరు ఆ గుండెని బలంగా పెట్టుకొని ఖచ్చితంగా కేసీఆర్ బాబు ఎలాంటి తప్పు పనులు చేయలేదు, అవి మీకు తెలిసిన విషయాలే. కానీ బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా కూడా కేసీఆర్ బాబు పైన ఒక ఈగ కూడా వాళ్ళే విధంగా చెయ్యము. మేమందరం ఉన్నాము, మేమందరం కాపాడుకుంటాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళందరూ కూడా మా గల్లీకి రమ్మనండి, మేము చెప్తాం వాళ్ళకి అని చెప్పేసి నిజమైన తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేయాలో మేము నేర్పిస్తామని చెప్పి దేశ ప్రధానమంత్రి కూడా చాలా సందర్భాలు ఇప్పుడు. సో కాళేశ్వరం అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లా మారింది. కంప్లీట్ కూడా కమిషన్లు ఉన్నాయి, అవన్నీ వాళ్ళ కుటుంబం బాగుపడడానికి అంతా జరిగింది అని చెప్పేసి కూడా ఇటు నరేంద్ర మోదీ గారు కూడా చాలా సందర్భాలు చెప్పి, నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇలా బీజేపీ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు అందరూ మాట్లాడారు. లాఫెబుల్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏమన్నా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రియా లేకపోతే ఆయన ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మంత్రియా? కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అసలు బీజేపీ చేతుల్లో ఇన్ఫార్మల్ గా ఓపెన్ సీక్రెట్ మనకేం తెలుసు, ఆయన చేతుల్లోనే ఈడీ సిఐడి నడుస్తున్నాయి, సిబిఐ ఎంక్వైరీలు అన్ని నడుస్తున్నాయి అని చెప్పి ఈడీ సిబిఐ చేతుల్లోకి తీసుకున్న వాళ్ళు వాళ్ళకి నిమిషాల్లో పని అందరి మీద విచారణ చేయడం. మరి ఎందుకు విచారణ చేయలే? వాళ్ళే కదా అధికారంలో ఉన్నది గత 10 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి ఎందుకు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు విచారణ చేయలేకపోయారు, ఎందుకు ఆపలేకపోయారు? ఎందుకంటే దీనికి ప్రతి ఒక్కటి కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఎందుకు ఆపలేదు, జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఏది ఆపలేదు కదా. ఎందుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్? ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ ఉన్నాయి, ప్రాజెక్ట్ పర్మిషన్స్ ఉన్నాయి, డిపిఆర్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి పకడ్బందీగా ఉంది కాబట్టి నేడు ఈ బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎన్నో చెప్తూనే ఉంటారు. మరి వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే మాత్రం ఇట్లాంటివి ఉండవు. కవితక్క మీద లిక్కర్ స్కామ్ అని చెప్పి కేసు పెట్టిలు. 6 నెలలు ఒక ఆడబిడ్డని లోపల జైల్లో, తీహార్ జైల్లో, ఎంత ఘోరమైన జైలు అంటే అలాంటి జైల్లో మరి పెట్టడం జరిగింది. కానీ 6 నెలల తర్వాత సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, ఎలాంటి ఆధారాలు లేవు, రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఇమీడియట్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ బీజేపీ చేసేది మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుందామని అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. సూర్యకిరణాలని చేతులతో ఆపలేము, సేమ్ అట్లనే నిజాన్ని కూడా ఆపలేము. ఎన్నో రోజుల్లో మనకి ఈ విచారణ ఇట్లనే సాధితూనే ఉంటారు, అది కూడా మనకు తెలిసిందే. సో తెలంగాణ ప్రజలందరికీ కూడా బాపు కేసీఆర్ బాపు గుండెల్లో ఉండే వ్యక్తి కాబట్టి మీరు ఆ గుండెని బలంగా పెట్టుకొని ఖచ్చితంగా కేసీఆర్ బాబు ఎలాంటి తప్పు పనులు చేయలేదు, అవి మీకు తెలిసిన విషయాలే. కానీ బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా కూడా కేసీఆర్ బాబు పైన ఒక ఈగ కూడా వాళ్ళే విధంగా చెయ్యము. మేమందరం ఉన్నాము, మేమందరం కాపాడుకుంటాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు.